వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పండుగలు వచ్చినా ఈసారి పల్లెల్లో పండుగ వాతావరణం కనిపించడం లేదు. నీళ్లు లేవు, పంట లేదు. ఎంతో ఆశతో వేసిన పంటలు చేతికి రాకుండానే నశించిపోయాయి. రైతు ఎదుర్కొంటున్న కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2025 జనవరిలో తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త యాత్ర మొదలైంది. ఆ యాత్ర పేరు పల్లెగోస హరీష్ భరోసా. ఈ యాత్ర సాధారణ రాజకీయ టూర్లా లేదు. మైక్లు, స్టేజ్లు, ఫ్లెక్సీలు ఏవీ ఈ పర్యటనలో కనిపించలేదు. నేరుగా పొలాల్లోకి వెళ్లి మట్టితో మాట్లాడిన నేతగా హరీష్ రావు ఈ యాత్రను ముందుకు తీసుకువెళ్లారు. ఎండిపోయిన పంటలు, నీరు లేక పగిలిన నేతలు, ఆందోళనలో ఉన్న రైతులే ఈ యాత్రకు వేదికగా మారాయి. ఎండిపోయిన పంటలు, నీరు లేక పగిలిపోయిన నేలలు, ఆందోళనలో ఉన్న రైతులే ఈ యాత్రకు వేదికగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రకారం ఇది రాజకీయ విమర్శల కోసం చేసిన యాత్ర కాదు. ఇది రైతుల గోసను వినేందుకు చేసిన ప్రయాణం. జిల్లాలో పర్యటించిన హరీష్ రావు నేరుగా రైతులతో మాట్లాడారు. వర్షాలు రాక పాడైన భూములు, కాలువల్లో నీరు లేక నష్టపోయిన పంటలు, చేతికి వచ్చినట్టే కనిపించి నశించిన దిగుబడులు ఇవన్నీ ఆయన కళ్ల ముందే కనిపించాయి. ఈ సందర్భంగా రైతులు హరీష్ రావుకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. హరీష్ వెళ్లిన ప్రతి చోట రైతుల నుంచి వినిపించిన మాట ఒక్కటే: పంట పెట్టాం, పరిహారం లేదు. ఈ మాట వినడంతో పాటు అన్నదాతల కళ్లల్లో కన్నీళ్లు కూడా చూశారు. ఈ దశలో హరీష్ రావు మాటల్లో కూడా మార్పు కనిపించింది. ఇది విమర్శ కాదు, ఇది రైతుల గోస అని ఆయన స్పష్టం చేశారు. ఇవి లెక్కలు కావి, ఇవి రైతుల కన్నీళ్లు అంటూ పంట పొలాల మధ్య నుంచే ప్రశ్నలు వేశారు. ప్రభుత్వంపై దూషణలు చేయకుండా రైతుల సమస్యలను మాత్రమే ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు హరీష్ రావు. ఈ యాత్రలో ఆయన గతాన్ని కూడా గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన రైతు బంధు, సాగునీటి భరోసా, పంట నష్టానికి తక్షణ సహాయం వంటి పథకాలు రైతులకు ఎలా ఉపయోగపడ్డాయో రైతులే చెప్పేలా చేశారు. చాలా చోట్ల రైతులు హరీష్ రావుకు ఓ మాట చెప్పారు. అప్పుడు కష్టముండేది, దానికి భరోసా కూడా ఉండేది. ఇదే ఈ యాత్రకు కేంద్ర బిందువుగా మారింది. హరీష్ రావు ఎక్కడా ప్రభుత్వాన్ని తిట్టే భాష వాడలేదు. కానీ ప్రతి పొలంలో ఒక ప్రశ్న మాత్రం వదిలారు. పంట ఎండిపోయిందంటే పరిహారం ఎందుకు ఆలస్యం అయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నే రైతుల మనసుల్లో ఉన్న ఆవేదనను బయటపెట్టింది. ఈ యాత్రలో మరో ముఖ్యమైన అంశం డాక్యుమెంటేషన్. ప్రతి రైతు సమస్యను నోట్ చేయడం, ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం జరిగింది. ఇవి రేపటి రాజకీయానికి కాదు, పోరాటానికి ఉపయోగపడతాయన్నారు. జనవరి నెలలో ఈ యాత్ర ఒక నిశ్శబ్ద ప్రభావాన్ని చూపించింది. రాజకీయంగా చూస్తే ఇది ఒక స్పష్టమైన సందేశం కూడా. బీఆర్ఎస్ ఇప్పటికీ రైతు సమస్యల చుట్టూనే తిరుగుతోందని ఈ యాత్ర ద్వారా హరీష్ రావు తెలియజేశారు. కేసీఆర్, కేటీఆర్, ఇప్పుడు హరీష్ రావు ముగ్గురి దారిలో ఒకే మాట కనిపిస్తోంది. గ్రామాలను అభివృద్ధికి కేంద్రంగా చేయాలనే భావన వారిలో కలిగింది. 2025 జనవరిలో పల్లెగోస హరీష్ భరోసా ఒక యాత్రగా మొదలైంది. కానీ అది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, పొలాల మధ్య నుంచి వచ్చిన ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు వస్తాయో, రైతులకు పరిహారం ఎప్పుడు చేరుతుందో ప్రభుత్వమే చెప్పాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది: ఈసారి పల్లె మాట మళ్లీ రాజకీయ ఎజెండాగా ముందుకు వస్తోంది.